గవర్నమెంట్ హై స్కూల్ చిత్తూరు చెందినటువంటి శ్రీ దేవరాజు సార్ గారిని ఈ సభలో చేసి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వర్గశ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనమందరము కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచము ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని కీర్తి ఘనత ఉందని చెప్పచ్చు మనం. ముఖ్యంగా ఉపాధ్యాయులు లేనటువంటి సమాజాన్ని మనం చూడలేము. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మన జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి కానీ, లేదో ఒక ఐపీఎస్ కావడానికి కానీ, లేదో మాలాంటి వాళ్ళు ఒక రాజకీయ వృత్తిలో దిగడానికి కానీ పూర్తి పునాది వేసినటువంటి మహానుభావులు మీరు ఉపాధ్యాయులను కూడా తెలియజేస్తున్నా. పిల్లలందరికీ అదేవిధంగా రాధాకృష్ణ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన వల్లనే ఇంతమంది ఉపాధ్యాయులు ఏర్పడ్డారు. అదే కాకుండా ఉపాధ్యాయులు అంటే గౌరవం, ధైర్యము, భక్తి, భయము అని వాళ్ళ ఉంటుంది. తరగతి గదిలో పిల్లలు చదివేటప్పుడు ఒక 21 మంది స్టూడెంట్ పిల్లకాయలు చదివించాలంటే వాళ్ళు ఎంత వాళ్ళు కష్టపడని మాకు కూడా తెలిసింది. ఏమంటే ఆ తరగతి గదిలో నేను కూడా చదువుకొని వచ్చిన బిడ్డ కాబట్టి ఈరోజు టీచర్ ఇచ్చిన సలహాలను బట్టి అప్పుడు చిన్నప్పుడే నాకు చాలా తెలివి ఉండేదాన్ని. దేవుడు ఉపాధ్యాయుల ద్వారా కొంచెం చదువుకున్నా కానీ ఈరోజు నన్ను మేయర్గా చేస్తున్నాను. అదే కాకుండా మన ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న నాకు చెప్పాలంటే, కుమ్మరి చేతిలో మట్టి ఉంటుంది. ఆ కుమ్మరి ఆ మట్టిని బాగా నలిపి కొట్టి తొక్కి అందమైన కుండ వచ్చేటట్లా తయారు చేస్తాడు. అట్లా మీరు బిడ్డల విషయంలో ఆ బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువగా కోరుకుంటారు. ఈరోజు దేశమంతా పెద్ద పెద్ద నాయకులు ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వాళ్ళనే. కలెక్టర్, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ పరిపాలన, మినిస్టర్లు, సీఎం, ఎమ్మెల్యే గారు ఇట్లంతా ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వాళ్ళనే. ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మనం టీచర్స్ దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా దీన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. ఇందులో మంచిగా పిల్లలకి పాఠాలు చెప్పించిన ప్రతి టీచర్స్ కూడా ది బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం చాలా కష్టంలో ఉన్నప్పుడు, మార్పు కోరుకున్నప్పుడు మీరందరూ కూడా ఎంత కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెలుసుకున్నారనేది మీ అందరికీ తెలుసు. జీతాల కోసం ఎంత కష్టపడ్డారో టీచర్లు అనుకుంటే
ఏమైనా చేయగలరు అనే దానికి నిదర్శనం ఈ 2024లో జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ ప్రతి ఒక్క టీచర్ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక చిన్న గ్రామంలో పుట్టి ఎన్నో అవార్డులు గ్రహించి ఒక రోల్ మోడల్గా ఉండి టీచర్ అంటే ఇలా ఉండాలని రోల్ మోడల్గా ఉండి మనందరికీ ఆదర్శంగా ఉండడం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 5ని మనం టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి అందరికీ కూడా మంచి విధంగా పాడాలని చెప్పి మీరే వాళ్ళని తయారు చేసేది. రేపు ఒక మంచి డాక్టర్గా తయారు చేయొచ్చు, రేపు మంచి ఒక ఇంజనీర్గా తయారు చేయొచ్చు, రేపు ఒక మంచి శాస్త్రవేత్తగా తయారు చేయొచ్చు, రేపు మంచి ఒక కలెక్టర్గానో లేదంటే ఎస్పీగానో లేదంటే ఒక మంచి పొలిటీషియన్ గానో ఒక మంత్రి గానో ఒక ఎమ్మెల్యే గానో ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు అండగా ఉండడానికే ఈ మంచి ప్రోగ్రాం. దీన్ని పిలిచేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిగా చదువుకున్న రాజకీయానికి వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, లిటరసీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అన్ని విధాల కరప్షన్ లేకుండా కరప్షన్ లేని డిస్ట్రిక్ట్ని కరప్షన్ లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మీరు పునాది వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ని కూడా నేను పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక మనిషి జీవితంలో తల్లి తండ్రి తర్వాత అందరి మహోన్నత స్థానాన్ని మనము గౌరవిస్తాము. ఒక మనిషి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగల కెపాసిటీ పేరెంట్స్ తర్వాత టీచర్లే ఉంటుంది అన్నది స్ట్రాంగ్ నమ్మకం. ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత వృత్తిలోకి వెళ్తాడన్నది ఆ పిల్లవాడి మీద ఆ టీచర్ పెట్టే ఫోకస్ బట్టి ఉంటుంది. సో అంతటి గొప్ప వృత్తిని అంతటి నోబెల్ ప్రొఫెషన్ని మనము ఈ విధంగా గౌరవించుకునే అవకాశం ఈరోజు మనకు రావడం చాలా అదృష్టంగా భావించాలి. సో అంతటి మహోన్నతమైన వృత్తిని ఆ వృత్తిలో ఉన్న టీచర్స్ అందరినీ కూడా ఇలా ఈరోజు గౌరవించుకోవడం చాలా సంతోషం. అందుకు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఆన్ దిస్ బిహాఫ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ హ్యాపీ టీచర్స్ డే. సో ఐ విష్ మీరు ఇంకా ఎంతో మంది మీ కెరియర్స్లో ఇక్కడ వచ్చిన అవార్డీ టీచర్స్ అందరూ మీ కెరియర్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు. సో అదేవిధంగా మీ సేవలను కొనసాగిస్తూ ఇంకా ఎంతో మంది విద్యార్థులను దశానిర్దేశకులుగా మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ సార్ కొంచెం వైట్ మీరు కూడా సార్ రండి సార్. సార్ డియో సార్ నా ఒక నిమిషం నా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఫోటోగ్రాఫర్ ఉందా తీస్తారు సార్